పౌర్ణమి. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని అమ్మనైతే మొక్కుదాం మనం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితాదేవ్యై నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్ధిర్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇట్లా ఒక్క శ్లోకమైనా చదువుకోండి, చాలా మంచిది. నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. బాప అయితే అప్పుడే పూజ చేసి వెళ్ళిండు. ఇంకా నేను ఈరోజు కొంచెం లేట్ అయింది నాకు. అందుకోసం అయితే నేను ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకున్నా. ఈరోజు నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా మా ఇంటి తులసి కోట చూడండి. తులసి కోట దగ్గర రోజు దీపం వెలిగించుకుంటే మంచిగా నేను డైలీ చెప్తా కదా, పొద్దున సాయంత్రం తప్పకుండా వెలిగించుకోండి. తులసి చుట్టూ సాయంత్రం పూట అమ్మవారు వచ్చి నాట్యం చేస్తారంట. అట్లా అందుకోసమని వెలిగించుకుంటే మంచిది అని చెప్తారు. వెలిగించుకోవడానికి అయితే ట్రై చేయండి. చూడండి. శ్రీమాత్రే నమః. నేను నిన్న చెప్పిన కదా, సంవత్సరం నుండి అమ్మతో నా అనుబంధం ఎక్కువైందని. అది ఎలాగంటే, మాకు ఇక్కడ అయ్యప్ప టెంపుల్లో మా గురుస్వామి గారు కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేసింది. పోయిన సంవత్సరం 1,08,00,000 కుంకుమ పూజ స్టార్ట్ చేస్తే అది కాస్త 2 కోట్ల చిల్లర అయింది. అప్పుడు డైలీ పూజకి వెళ్ళి అక్కడ సహస్రనామాలు డైలీ 3 సహస్రనామాలు చేసేవాళ్ళు అన్నట్టు. అక్కడ ఆ పూజలో చూసి అక్కడ నేను నేర్చుకోవాలని నాకు అక్క చెప్తే నేర్చుకున్నా. అట్లనే నేను కంఠస్థం చేసేసి నేర్చుకున్నా అన్నట్టు. పూజ అయిపోయేసరికి నాకు లలిత చాలీస నోటికి వచ్చేసింది. నేను ఒక్కదాన్ని చదవగలిగిన. తర్వాత ఇంకా సహస్రనామాలు అంటే సహస్రనామాలు కూడా నేర్చుకోగలిగినండి. అట్లా దానివల్ల నేను నేర్చుకోగలిగిన. ఎవరికో ఒక సందర్భం వస్తుంది, అమ్మ ఎవరితో ఎప్పుడు ఏం చేయించుకోవాలో అది ఖచ్చితంగా అమ్మ చేయించుకుంటుంది. అంతా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీమాత్రే నమః. ఇంకా ఈ నెల కూడా 20 తారీఖు నుండి ఇంకా 3 కోట్ల చిల్లర కుంకుమార్చన ఉందండి. తప్పకుండా ఎవరైనా రావచ్చు. ఎక్కడెక్కడి నుండో వేరే ఊళ్ళ నుండి కూడా వస్తారు. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో షేర్ చేస్తాను మీకు. చూసి మీరు 20 తారీఖు కల్లా ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చి కుంకుమార్చన చేసుకొని వెళ్ళండి. మనం ఏ రుసుము చెల్లించాల్సిన పని లేదు, అన్నీ అక్కడే ఇస్తారు. మనం వచ్చి కుంకుమ పూజ చేసుకొని ఇంకా అక్కడే తీర్థప్రసాదాలు ఉంటాయి, మనకు భోజనం కూడా అక్కడే పెడతారు. కాబట్టి తినేసి ప్రశాంతంగా పూజ చేసుకొని లలితామ్మవారి దర్శనం చేసుకొని అయితే వెళ్ళొచ్చు. తప్పకుండా రావడానికి అయితే ట్రై చేయండి. శ్రీమాత్రే నమః.